चला रहा? चला के लिया तू वहाँ से। और ये पुलिस वाला भाग रहा, ये भाग रहा। अरे पकड़ो से। ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు కన్వర్ యాత్ర చేస్తుంటారు. కొందరు వందల కిలోమీటర్లు నడుస్తారు, కొందరు కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేస్తారు. చాలామంది యాత్ర మొత్తం ఉపవాసం ఉంటారు, నియమనిష్టలు పాటిస్తారు, ప్రార్థనలు చేస్తారు. వారికి ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, వినోదం అసలే కాదు. ఇది వాళ్ళ ఫెయిత్, వాళ్ళ నమ్మకం, పరమశివుడికి చేసే ఒక పవిత్రమైన యాత్ర. తమకు నచ్చిన మతాన్ని, తమ విశ్వాసాన్ని గౌరవంగా ఆచరించే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించింది. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలేంటి? నేనేం చెప్పబోతున్నానో వినే ముందు ఈ వీడియోలను ఒక్కసారి క్లియర్గా చూడండి. ఎందుకంటే ఇక్కడ నా ఒపీనియన్ ముఖ్యం కాదు, మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అదే ముఖ్యం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఓ భోజ్పురి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. వందలాది మంది కన్వరియాలు డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు, మరికొందరు కేరింతలు కొడుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దీనికి కన్వర్ యాత్రకు సంబంధం ఏంటి? దీనికి భక్తికి సంబంధం ఏంటి? దీనికి పరమశివుడికి సంబంధం ఏంటి? దయచేసి నా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ వీడియో కన్వర్ యాత్రకు వ్యతిరేకం కాదు, పరమశివుడికి వ్యతిరేకం కాదు, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని ప్రశ్నించటం అంతకన్నా కాదు. నేను ప్రశ్నిస్తోంది మతం పేరుతో అదే మతం గౌరవాన్ని దెబ్బతీస్తున్న కొంతమందిని. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితో, నియమనిష్టలతో ఒక పవిత్రమైన యాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది ఆ భక్తి కార్యక్రమాన్ని ఇలా ఓ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లా మార్చేస్తే చివరికి ఆ కొద్ది మంది చేసిన పనులే మొత్తం యాత్రపై ఒక ముద్ర వేస్తాయి. అది సమాజానికి మాత్రమే కాదు, నిజమైన భక్తితో కన్వర్ యాత్ర చేసే లక్షలాది మంది భక్తులకు కూడా. ఈ వీడియోల గురించి మాట్లాడాల్సిన మరో ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. ఈ వీడియోలో వస్తోంది ఉత్తరప్రదేశ్ నుంచి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనను తాను యోగిగా చెప్పుకుంటారు. అలాంటి రాష్ట్రంలో ఇంతటి పవిత్రమైన యాత్ర క్రమశిక్షణతో జరగాలి, గౌరవంతో జరగాలి, భక్తిభావాన్ని కాపాడుతూ జరగాలని ప్రజలు సహజంగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్, కన్వర్ యాత్ర జరగాలా వద్దా అనేది కాదు, జరగాలి, ఖచ్చితంగా జరగాలి. అసలైన క్వశ్చన్ ఏంటంటే కన్వర్ యాత్ర గౌరవాన్ని కాపాడుతుంది ఎవరు? ఇప్పుడు మరో వీడియో చూద్దాం. మొదటి వీడియో ఒక ఎక్సెప్షన్ అనుకున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈసారి డ్యాన్స్ చేస్తున్న వారే కాషాయ దుస్తుల్లో ఉన్నారు. స్టేజ్ ముందు వందలాది మంది కన్వర్ యాత్రికులు నిలబడి ఉన్నారు. చాలామంది డ్యాన్స్ చేస్తున్నారు, చాలామంది ఆ పర్ఫార్మెన్స్ని వీడియో కూడా తీస్తున్నారు, మరికొందరు కేరింతలు కొడుతున్నారు. మరోసారి నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, కాషాయం అంటే ఇదేనా? శతాబ్దాలుగా కాషాయం అంటే త్యాగం, వైరాగ్యం, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత. అది కేవలం ఒక రంగు కాదు, ఒక భావోద్వేగం, ఒక భావన, ఒక బాధ్యత. అందుకే కొన్నేళ్ల క్రితం ఒక సినిమా పాటలో ఒక సినీ నటి కాషాయం రంగు దుస్తులు ధరించినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. నిరసనలు జరిగాయి, టీవీల్లో డిబేట్స్ జరిగాయి, రాజకీయ నేతలు ప్రకటనలు చేశారు. కాషాయానికి గౌరవం ఇవ్వాలని, దాని పవిత్రతను కాపాడాలని చాలామంది అన్నారు. సరే, అది వారి వాదన. కానీ ఇప్పుడు నా ప్రశ్న, అదే గౌరవం ఇక్కడ కూడా ఉండకూడదా అని. ఒక సినిమాలో కాషాయ రంగు గౌరవం ఉండాలని కోరుకుంటే ఒక మతపరమైన యాత్రలో కూడా అదే గౌరవం ఉండాలి కదా? లేక ఎవరు ధరిస్తున్నారు అన్న దాన్ని బట్టి మన స్టాండర్డ్స్ మారిపోతాయా? దయచేసి నా ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఈ యువతలను ప్రశ్నించడం లేదు, కన్వర్ యాత్రను కూడా ప్రశ్నించడం లేదు. నేను ప్రశ్నిస్తున్నది ఒక పవిత్రమైన యాత్రను బహిరంగ వినోద కార్యక్రమంగా మార్చేస్తున్న వారిని. అంతేకాదు, అధికార యంత్రాంగాన్ని కూడా ఒక ప్రశ్న అడగాలి. ఈ కార్యక్రమాలకు
అనుమతి ఎవరిచ్చారు? ఎందుకంటే ఇవేమీ ఎవరికీ తెలియకుండా జరిగే కార్యక్రమాలు కావు. ఈ స్టేజ్లు బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నాయి. వందలాది మంది అక్కడ ఉన్నారు. అందరి కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎవరో ఒకరు అనుమతి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మరొక వీడియో చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ వీడియో నన్ను ఇంకాస్త ఎక్కువగా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే సోషల్ మీడియా మన భక్తికి ఉన్న అర్థాన్ని మెల్లగా ఎలా మార్చేస్తుందో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. స్టేజ్పై ఏం జరుగుతుందో చూడటం కాదు, కెమెరా ముందు ఏం జరుగుతుందో చూడండి. ఈ యువకుడిని చూడండి, నవ్వుతున్నాడు, తనను తాను వీడియో తీసుకుంటున్నాడు. దాదాపుగా ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అనుకున్నట్టుగా ఉంది అతని వ్యవహారం. అతని వెనక ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇదే తన యాత్ర నుంచి తిరిగి తీసుకువెళ్లాలనుకుంటున్న జ్ఞాపకం. ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇదేనా కన్వర్ యాత్ర అసలు ఉద్దేశం? ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్లో లేదా ఎక్స్లో అప్లోడ్ చేసినప్పుడు ప్రపంచానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఈ వీడియోను చూస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటి అనుకుంటారా? లేక ఇది కూడా మరొక ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అనుకుంటారా? ఇదే అసలు విషాదం. ఎందుకంటే కొంతమంది చేసే పనుల వల్ల లక్షలాది మంది నిజమైన భక్తులపై, మొత్తం యాత్రపై ఉన్న అభిప్రాయం మారిపోతుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది కన్వర్ యాత్రికులు రోజుల తరబడి నడుస్తారు, రోడ్లపైనే నిద్రిస్తారు, చాలా డిసిప్లిన్తో పవిత్ర జలాన్ని మోసుకెళ్తారు, హర హర్ మహాదేవ్ అంటూ నినదిస్తారు. వారు ఎవరిని దూషించరు, అల్లర్లు క్రియేట్ చేయరు, అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకోరు. కానీ దురదృష్టవశాత్తు ఆ భక్తులు ఎప్పుడూ వైరల్ కారు. వైరల్ అయ్యే వీడియోలు మాత్రం ఇలాంటివే. మెల్లగా సోషల్ మీడియా ఈ పవిత్ర యాత్ర ఉద్దేశాన్నే మార్చేస్తుంది. యాత్ర ఇక భక్తి గురించి కాకుండా కొందరికి వైరల్ రీల్స్ చేయటం గురించే అయిపోతుంది. లైక్స్ కోసం, వ్యూస్ కోసం, ప్రపంచానికి నేను ఎక్కడ ఉన్నానో చూడండి అని చెప్పడం కోసం. కానీ తాము ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారో మాత్రం కొందరు ఆలోచించడమే లేదు. తర్వాత వీడియో ఇంకో సీరియస్ క్వశ్చన్ను మన ముందుకు తెస్తుంది. ఇది సోషల్ మీడియా గురించి కాదు, డ్యాన్స్ గురించి కూడా కాదు, ఈ యాత్రలో ఉండాల్సిన అసలు భక్తి గురించి. ఈ వీడియో చూడండి. నేను ఎలాంటి ఎలిగేషన్ చేయటం లేదు, కంటికి కనిపించేదే చూస్తున్నాం. ఒక కన్వర్ యాత్రికుడు మద్యం మత్తులో ఉన్నాడు, స్టేజ్ పైకి వెళ్ళాడు, అక్కడున్న డాన్సర్తో కలిసి డ్యాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఒక్కసారి ఆగండి, మిమ్మల్ని మీరు ఒకే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ వ్యక్తి కన్వర్ యాత్ర ఎందుకు చేస్తున్నాడని? భక్తి కోసమా లేక వినోదం కోసమా? మరోసారి నా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోవద్దు. లక్షలాది మంది కన్వర్ యాత్రికులు ఎంతో భక్తితో ఈ యాత్ర చేస్తారు, వందల కిలోమీటర్లు నడుస్తారు, క్రమశిక్షణ పాటిస్తారు. ఈ యాత్రను భగవంతుడి సేవగా భావిస్తారు. వారికి గౌరవం దక్కాలి. కానీ ఇలాంటి వీడియోలే కన్వర్ యాత్రకు పబ్లిక్ ఇమేజ్గా మారితే ఆ నష్టం ఒక్క వ్యక్తికే కాదు, మొత్తం యాత్ర ప్రతిష్టకే నష్టం జరుగుతుంది. నిజమైన భక్తితో ఈ యాత్ర చేసే లక్షలాది మంది భక్తులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అసలు ప్రశ్న కన్వర్ యాత్ర చేయాలా వద్దా అన్నది కాదు, ఖచ్చితంగా చేయాలి. విశ్వాసం అనేది వ్యక్తిగతమైనది, దాన్ని గౌరవించాలి. అసలు క్వశ్చన్ ఏంటంటే కన్వర్ యాత్ర గౌరవాన్ని కాపాడేది ఎవరు? ఎందుకంటే భక్తి ఎక్కడో దారి మారుతున్నట్టుగా కనిపిస్తోంది. భక్తి వెనక్కి వెళ్తోంది, ఆర్భాటం ముందుకొస్తోంది, ప్రార్థన తగ్గుతోంది, ప్రదర్శన పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రేపు ఈ ఆర్భాటమే కన్వర్ యాత్రకు గుర్తింపుగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు మనం డాన్స్ గురించి మాట్లాడుకున్నాం, వినోదం గురించి మాట్లాడుకున్నాం,
సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూడబోయే వీడియోలు మాత్రం చాలా సీరియస్. ఎందుకంటే ఇది ఇక కేవలం సంస్కృతికి సంబంధించిన విషయం కాదు, ఇది హింసకు సంబంధించిన విషయం. మతం పేరుతో హింస జరిగిన ప్రతిసారి బాధ్యత గల పౌరులుగా మనం కొన్ని ప్రశ్నలు అడగాల్సిందే. ఇక వీడియో చూద్దాం. ఈ వీడియో డాన్స్ గురించి కాదు, డీజేల గురించి కాదు, సోషల్ మీడియా గురించి అసలే కాదు. ఇది హింస గురించి. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ వ్యక్తి అనుకోకుండా కన్వర్ను తాకడంతో అతడిపై కొందరు దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని కొంతమంది కలిసి కొడుతున్నారు. అదే సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్. ఇది మతం గురించి కాదు, రాజకీయాల గురించి కాదు, మన రాజ్యాంగం గురించి. ఒక పౌరుణ్ణి శిక్షించే అధికారం ఎవరికి ఉంది? కొందరు కలిసి ఏర్పడిన గుంపుకా, లేక చట్టానికా? ఎవరైనా తప్పు చేసి ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. నేరం జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఒక గుంపే న్యాయమూర్తిగా మారొచ్చా? ఒక గుంపే తీర్పు చెప్పొచ్చా? ఒక గుంపే శిక్ష కూడా విధించొచ్చా? ఇలా గుంపులే చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే రేపు ఏ పౌరుడు సేఫ్గా ఉండలేడు. మీరు కాదు, నేను కాదు, ఎవరూ సేఫ్గా ఉండలేరు. ఎందుకంటే గుంపే చట్టాన్ని చేతుల్లో తీసుకున్నప్పుడు చట్టంపై నమ్మకం తగ్గుతుంది, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే తర్వాతి వీడియో ఇంకొక బిగ్ క్వశ్చన్ను ముందుకు తీసుకొస్తుంది. ये दारू पी रखे ऐसे बोले ने, और ये पुलिस वाला भाग रहा, इसने मेरी कावड़ खंडित करी। ये देख लो, ये उत्तराखंड है, कावड़ खंडित करी मेरी। अरे मेरी मदद करो, अरे मेरी मदद करो, ये भाग रहा। अरे कावड़ का दारू पी रखी इसने, अरे पकड़ो से, ये भाग रहा। अरे पकड़ो से, ओए वो सारे कावड़िया कहाँ भागेगा, कहाँ भागेगा? ఈ విజువల్ని ఒక్కసారి చూడండి. ఓ పోలీస్ అధికారి పరిగెత్తుతున్నాడు. అతడి వెనక ఒక గుంపు పరిగెత్తుకుంటూ వెళ్తోంది. ఈ ఫ్రేమ్ను ఒక్కసారి పాజ్ చేయండి. పోలీసులంటే చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ వ్యవస్థకు ప్రతినిధులు. అలాంటి ఓ పోలీస్ అధికారి తనను తాను కాపాడుకోవటానికి పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తే ప్రజల్లో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఇక్కడి నుంచి డిస్కషన్ ఈ ఒక్క ఇష్యూకే పరిమితం కాదు. ఇది పాలన గురించి, లా అండ్ ఆర్డర్ గురించి. ఎందుకంటే నేరాలు, అరాచకాలను అస్సలు సహించేది లేదని యోగి సర్కార్ జీరో టాలరెన్స్ విధానాన్ని పదే పదే చెప్తుంది. ఆ మాట నిజంగా అందరికీ వర్తిస్తే ఇక్కడ కూడా అదే కనిపించాలి కదా. ఇక్కడ గుంపు ఎవరనేది ముఖ్యం కాదు, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేదా, అదే అసలైన పాయింట్. ఎవరైనా రాస్తారోకోలు చేసినా, ఆస్తులు ధ్వంసం చేసినా, ఇతరులపై దాడి చేసినా ప్రభుత్వం తీసుకునే యాక్షన్కు ఒకటే స్టాండర్డ్ ఉండాలి. అక్కడ అమలు కావాల్సింది ఒకటే, చట్టం. గుంపు ఎవరు అనేది కాదు, అక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు, వారి వెనక ఎవరు ఉన్నారనేది కూడా కానే కాదు. చట్టం అందరికీ ఒకటే. మతాన్ని గౌరవించినట్టే చట్టాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇక తర్వాతి వీడియో ఇంకొక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ను లేవనెత్తుతుంది. మతం పేరు చెప్పి మతపరమైన గుర్తింపును చూపించి చట్టాన్ని లెక్క చేయలేని ఒక లైసెన్స్గా మారగలవా? ఇప్పుడు ఈ వెహికల్ని చూడండి. మొత్తం కాషాయం రంగులో ఉంది. వెహికల్ మొత్తం ఓం నమశివాయ అని రాసి ఉంది. వెహికల్ రూఫ్పై పెద్ద శివుడి విగ్రహం ఉంది. ఈ వీడియో చూడగానే అందరికీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడుంది? కనీసం ఈ వీడియోలో అయితే నెంబర్ ప్లేట్ కనిపించడం లేదు. ఇక్కడ నేను క్లియర్గా మరోసారి చెప్తున్నా, ఈ ప్రశ్నకు శివుడితో ఎలాంటి సంబంధం లేదు, మతంతో కూడా సంబంధం లేదు. నా ప్రశ్న కేవలం చట్టం గురించి. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేదా అనే దాని గురించి. దేశంలో ప్రతి వెహికల్కు రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి అయితే ఇక్కడ కూడా అదే రూల్ వర్తించాలి కదా. లేక
మతపరమైన గుర్తులు ఉన్న వాహనాలకు చట్టం నుంచి మినహాయింపు ఉంటుందా? ఇవి కొంచెం అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్, కానీ ఇవి ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే మతం ఏదైనా చట్టం అందరికీ ఒక్కటే. మతాన్ని అందరూ గౌరవించాలి, అలాగే చట్టాన్ని కూడా గౌరవించాలి. ఇక తర్వాత వీడియో చూద్దాం. ఈ విజువల్ చూస్తే నిజంగానే బాధేస్తుంది. ఎందుకంటే ఇది డ్యాన్స్ గురించి కాదు, డీజేల గురించి కాదు, సోషల్ మీడియా గురించి కూడా కాదు. ఇది కేవలం భయం గురించి. ఈ వీడియోను ఒక్కసారి చూడండి. కారును ధ్వంసం చేస్తున్నారు, కారు అద్దాలు పగలగొడుతున్నారు, అది ఒక జాతీయ రహదారి మీద. ఇది జరగటానికి ముందు ఏం జరిగిందో మనకి సమాచారం లేదు. అసలు నిజం పోలీసు దర్యాప్తులోనే తేలాలి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా ఉంది: మరొకరి ఆస్తిని ధ్వంసం చేసే హక్కు ఎవరికీ ఉండదు. ఏ గ్రూప్కు లేదు, ఏ మతానికి లేదు, ఏ సంస్థకు లేదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్ష పడాలి. కానీ కొంతమంది రోడ్డుపైనే శిక్షలు విధించడం మొదలు పెడితే సామాన్య ప్రజలు భయంతో బతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విజువల్ని మరోసారి చూడండి. ఓ పోలీస్ అధికారి తనను తాను కాపాడుకోవటానికి పరిగెత్తున్నాడు. అతడి వెనుక ఒక గుంపు వెంటపడుతోంది. ఈ ఫ్రేమ్ని ఒక్కసారి పాజ్ చేయండి. వీళ్ళని పోలీసులే అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఇది ఇక ఒక కన్వర్ యాత్ర గురించి మాత్రమే కాదు, ఇది పాలన గురించి, చట్టంపై ప్రజలకు ఉన్న నమ్మకం గురించి. ఎందుకంటే శాంతి భద్రతలు మాటల్లో కాదు, గ్రౌండ్లో ఏం జరుగుతుందన్నదే అసలు టెస్ట్. గుంపులు హైవేలను అడ్డుకోవచ్చు, వెహికల్స్పై అటాక్ చేయొచ్చు, ప్రజలపై దాడి చేయొచ్చు, చివరికి పోలీసులను సైతం వెంటాడొచ్చు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే పౌరులుగా మనందరికీ ఒక ప్రశ్న అడిగే హక్కు ఉంటుంది: ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ విషయంలో ఈ ప్రశ్న మరింత ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేక చర్యలను సహించేది లేదని, జీరో టాలరెన్స్ విధానమే తమ లక్ష్యమని పదే పదే చెప్తున్నాయి. నిజంగా ఆ సూత్రం అందరికీ వర్తిస్తే ఇక్కడ కూడా అదే వర్తించాలి. ఈ స్టోరీ ముగించే ముందు చివరిగా మరో వీడియో చూద్దాం. బహుశా ఈ మొత్తం చర్చకు అసలు సమాధానం ఈ టాపిక్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఈ వీడియోను చూడండి. ఘాజియాబాద్ ఏసీపీ, ఒక ముస్లిం పోలీస్ ఆఫీసర్ శివభక్తులకు తాగునీరు అందిస్తున్నాడు. ఈ వీడియోను ఘాజియాబాద్ పోలీసులే స్వయంగా షేర్ చేశారు. నిజం చెప్పాలంటే పోలీసుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. కన్వర్ యాత్ర అయినా, కుంభమేళా అయినా, మొహరం అయినా, ఈద్ అయినా, క్రిస్మస్ అయినా, గురు పూరబ్ అయినా, ఎవరైనా సరే తమ విశ్వాసాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా ఆచరించుకునేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తున్న పోలీసులను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ వీడియో మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా లేవనెత్తుతోంది. ప్రభుత్వం తాగునీరు ఏర్పాటు చేయగలుగుతోంది, వేలాది మంది పోలీసులను భద్రత కోసం ఉంచుతోంది, పూల వర్షం కూడా కురిపించగలుగుతోంది, కన్వర్ యాత్ర కోసం ఇన్ని ఏర్పాట్లు చేయగలుగుతోంది. మరి క్రమశిక్షణను ఎందుకు కాపాడలేకపోతుంది? లక్షలాది మంది భక్తులకు కొంతమంది చేసే పనుల వల్ల చెడ్డ పేరు రాకుండా ఎందుకు అడ్డుకోలేకపోతుంది? ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కన్వర్ యాత్ర చేసేవారిలో ఎక్కువ మంది సాధారణ భక్తులే. వారు రోజుల తరబడి నడుస్తారు, హర హర్ మహాదేవ్ అంటూ నినదిస్తారు, భక్తితో పవిత్ర జలాన్ని తీసుకెళ్తారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, వాహనాలను ధ్వంసం చేయరు, ఎవరిపైనా దాడి చేయరు, పోలీసులతో గొడవ పడరు. కానీ వాళ్ళు ఎప్పుడూ వైరల్ కారు. వైరల్ అయ్యేవి మాత్రం హింసకు సంబంధించిన వీడియోలు, బెదిరింపులకు సంబంధించిన వీడియోలు, విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, అసభ్యకరమైన దృశ్యాలు. ఇలా కొంతమంది చేసే పనులతో మొత్తం కన్వర్ యాత్రకు చెడ్డ పేరు వస్తుంది. ఇది నిజంగా దారుణం. సమాజానికి మాత్రమే కాదు, అసలైన శివభక్తులకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ వీడియో వెనుక నా ఉద్దేశం మరోసారి క్లియర్గా చెప్తున్నా. ఈ వీడియో కన్వర్ యాత్రకు వ్యతిరేకం కాదు, పరమశివుడికి వ్యతిరేకం కాదు, లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి వ్యతిరేకం కాదు. నిజానికి
ఆ విశ్వాసాన్ని గౌరవించాలన్నదే నా తాపత్రయం. అందుకే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకంటే మనం నిజంగా ఒక మతాన్ని గౌరవిస్తే ఆ మతం గౌరవాన్ని కూడా కాపాడాలి. కొంతమంది మతం పేరుతో తప్పు చేస్తుంటే మనం మౌనంగా ఉండటం వల్ల మతానికి మేలు జరగదు, దాని గౌరవానికి నష్టం కలుగుతుంది. ఇక్కడ అసలు నష్టం ఏ రాజకీయ పార్టీకి కాదు, ఏ ప్రభుత్వానికి కూడా కాదు. నష్టం జరిగేది కన్వర్ యాత్రకే. లక్షలాది మంది భక్తి, వారి నమ్మకం, వారి క్రమశిక్షణ కొంతమంది చేసే పనులతో చెడ్డ పేరులో మారకూడదు. కాబట్టి అసలు ప్రశ్న కన్వర్ యాత్ర కొనసాగాలా లేదా అనేది కాదు, ఖచ్చితంగా కొనసాగాల్సిందే. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, కన్వర్ యాత్రకు భక్తి క్రమశిక్షణే గుర్తింపుగా ఉండేలా మనం చూడగలమా? ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఏ మతానికైనా నిజమైన గౌరవం సంబరాలు చేసుకోవడంలో కాదు, ఆ మతాన్ని ఎంత బాధ్యతగా పాటిస్తున్నామన్నదే ముఖ్యం. హర హర మహాదేవ్.